ఒకసారి అంబేద్కర్ గారు విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళ కూతురికి ఇక్కడ కొంచెం ఆరోగ్యం బాగాలేదంట. కానీ అక్కడ అంబేద్కర్ గారికి సకాలంలో స్కాలర్షిప్ అందకపోవడంతో ఆయన భార్య రమాబాయి గారికి ఒక ఉత్తరం రాసిరట. ఇక్కడ నాకు స్కాలర్షిప్ అందడం లేదు, నాకు ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉంది, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే పంపి అని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ ఉత్తరంలో పేర్కొనడం జరిగిందట. అప్పుడు రమాబాయి గారు, నా దగ్గర పిడికలు చేసిన డబ్బులు కొన్ని ఉన్నాయి, కానీ మన కూతురు కొంచెం అనారోగ్యం బాలైంది, ఆమె వైద్యం కోసం ఈ డబ్బులు ఖర్చు చేద్దాం అనుకుంటున్నాను, మరి కూతురు వైద్యం కోసం నేను ఖర్చు చేయాలా లేకపోతే మీకు ఈ డబ్బులను పంపించాలా, ఆలోచించుకొని మరోసారి మీరు ఉత్తరం రాయండి అని చెప్పేసి ఆమె ప్రత్యుత్తరం రాసిందట. రాసినప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, మన కూతురు ఒక్కరే మన కూతురు కాదు, మన దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మన పిల్లలే. ఇలా మన ఒక్క కూతురు గురించి మనం ఆలోచించుకొని మన చదువు కనుక ఆగిపోయినట్లయితే దేశంలో ఉన్నటువంటి పిల్లలందరి భవిష్యత్తు కూడా మనకు అగమ్య గోచరం అవుతుంది. కాబట్టి నువ్వు ఆ డబ్బులు నాకే పంపించు అని చెప్పేసి అంబేద్కర్ గారు రమాబాయి గారిని కోరడం జరిగిందట. దాని ప్రకారమే రమాబాయి గారు అంబేద్కర్ గారికి డబ్బులు పంపించారట, కానీ వాళ్ళ కూతురు మాత్రం బతకలేదట.